జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిరసన సంఘీభావ కార్యక్రమాలు. రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం మండలం పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దళితుడైన రాములు సార్పై దాడి చేసి కాళ్లు మొక్కించుకుని అవమానపరిచిన నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన అంబేద్కర్ విద్యార్థి సంఘం నేత హైకోర్టు న్యాయవాది ఎద్దు దివాకర్ డిమాండ్ చేశారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతోటి వాళ్ళ నిరసన ప్రదర్శిస్తూ వాళ్ళ విధులకు హాజరయ్యారు. కాబట్టి ఆ ఉపాధ్యాయ ఉద్యమానికి దళిత బహుజన ఫ్రంట్గా మేము ఇవాళ సంఘీభావం ప్రకటిస్తూ ఇవాళ సిద్దిపేట జిల్లాలోని అంబేద్కర్ సర్కిల్లో ఆ ఉపాధ్యాయుల ఉద్యమానికి సంఘీభావంగా ఒక నిరసన ప్రదర్శనను కూడా మేము కూడా వాళ్ళకి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే ప్రభుత్వానికి పోయిన నెల 22వ తేదీ నాడు ఒక ఉపాధ్యాయుడిని అంటే మనం హిందూ మతోన్మాదులు అనుకుంటారు, లేదు మనందరం అనుకుంటాం, తల్లిదండ్రుల తర్వాత గురువే అని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అటువంటి ఆచార్యుడిని దేవుణ్ణి ఒక ఉపాధ్యాయుని పట్టుకొని తన తరగతులు బోధించే ఒక చిన్న కుర్రోడి అయ్యప్ప మాల వేసుకున్న ఒక కుర్రోడిని కాలు మొక్కించడం అనేది అత్యంత నీచమైన అవమానమైన సంఘటన. కాబట్టి ఈ సంఘటన అందరూ ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డ అయ్యప్ప స్వాముల ముసుగులో ఎవరైతే పాల్గొన్నాడో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఆర్ఎస్ఎస్కు నాయకత్వం వేస్తున్న వెంకటరెడ్డి ఇంకా జంగయ్య లాంటి అనేక మందిని గుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఉద్యమం ఆరంభమైంది, ఉపాధ్యాయులు కూడా ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత దేశం రాష్ట్రమంతా మొత్తం రాములు సార్కు మద్దతుగా ఒక ప్రజా ఉద్యమం కాబోతుంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే మేల్కొని నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కొద్ది రోజుల క్రితం తుక్కుగూడ మరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి పైన కొంతమంది మతోన్మాద శక్తులు మరి వారి యొక్క విశ్వాసాలకు భంగం కలిగించారని చెప్పి హెడ్ మాస్టర్ దౌర్జన్యంగా అతన్ని కాళ్ళ మీద పడేటట్టుగా చేసుకోవడం అనేటువంటిది ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటిది. ముఖ్యంగా విద్యా సంఘాలలో ఇలాంటివి జరగడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకనంటే విద్యా సంఘాలనంటే మరి ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంఘాలనంటే పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, మరి ఏ దిక్కు లేనటువంటి ప్రజలు చదువుకునేటువంటి వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ఒక జ్ఞాన స్థలాలు. మరి అక్కడ కూడా ఈరోజు మతోన్మాద శక్తులు అందులో కూడా ప్రవేశించి విజ్ఞాన అందించేటువంటి పాఠశాలల్లో కూడా మతపరమైనటువంటి విశ్వాసాలను చొప్పిస్తూ మరి ఎక్కడైతే సైన్సు మరి విస్తృతంగా ప్రవహిస్తుందో పాఠశాలల్లో అక్కడ సైన్సుకు విరుద్ధంగా మరి ఈరోజు శాస్త్రీయ పరిజ్ఞానానికి విరుద్ధంగా మరి మత పరిజ్ఞానాన్ని, మత విశ్వాసాలను మరి ఏవైతే మరి వాళ్ళ గ్రంథాలలో చెప్పుకోబడ్డ మనుస్మృతిలో కానివ్వండి, లేకపోతే ఇతరతర గ్రంథాలు, వేదాలు, రకరకాల గ్రంథాలలో పొందుపరిచినటువంటి విశ్వాసాలను విద్యార్థుల లోపల గుప్పించడానికి మరి ఆ విశ్వాసాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మరి ఉపాధ్యాయులను మరి వాళ్ళు పట్టిపిడి. ఇది కేవలం ఇది మొదటిది కాదు. ఇంతకుముందు కూడా ఒక ఉపాధ్యాయుడు మరి శాస్త్రీయ బోధన చేస్తూ ఉంటే మరి ఖగోళ శాస్త్రం పైన, లేకపోతే దేవుడు ఉన్నాడా లేడా, మరి డార్విన్ సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటే కూడా ఆ ఉపాధ్యాయుడి మీద కూడా ఈ మతోన్మాద శక్తులు దాడి చేశాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి పాఠశాలలలో శాస్త్రీయ విద్యా బోధనను పూర్తిగా ధ్వంసం చేయడం కోసం ఈ మతోన్మాద శక్తులు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజలకు శాస్త్రీయ విద్య అందొద్దు, మరి ప్రజలకు శాస్త్రీయ విద్య అనేటువంటి పూర్తిగా కూడా అందకుండా మతాలలో ఏదైతే బోధించారో వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ మనుస్మృతి, వాళ్ళ ధర్మం ఏదైతే అనుకుంటున్నారో అదే వాళ్ళకి తెలియాలి. ఏముంది మరి ఆ గ్రంథంలో? అంత నీతి ఏముంది, అంత ధర్మం ఏముంది అంటే కుల వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది, మహిళలను కించపరిచేటువంటి
అమానవీయమైనటువంటి రాతలున్నాయి. మరి వాటిని అమలు చేయాలని, వాటినే ఆచరించాలని ఈరోజు వాళ్ళ వైఖరి మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ సమాజం అర్థం చేసుకొని, ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకొని, మతోన్మాద సంఘాలకు మతోన్మాదులుగా గుర్తింపబడ్డటువంటి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కార్యకర్తలకు ఈ విద్యా సంఘాలలో కానీ ఎక్కడైతే విజ్ఞానం ప్రవహిస్తూ అక్కడికి కానీ వాళ్ళ ఎంట్రీని పూర్తిగా నిషేధించాలి. వాళ్ళ సంఘాల మీద కూడా బ్యాన్ పెట్టాలని చెప్పి మేము ఇక్కడి నుంచి మరి ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ గుండాలకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎంత ఎత్తునైతే మీ మతాన్ని, మీ అవాస్తవాలను ప్రచారం చేస్తారో అంతే ఎత్తున బాబాసాహెబ్ వారసులుగా, మరి సైన్స్ చదువుకున్నటువంటి వ్యక్తులుగా మేము ఇటువైపు నుంచి అదేవిధంగా మా యొక్క తాకిడిని కూడా చూపిస్తామని మీకు హెచ్చరిస్తాం.